అమ్మా తులసమ్మ తల్లి, ఈరోజు మా అమ్మ ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతిరోజు మా అమ్మ అలా ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి. ఏమండి? భవిత, రోహిత్, కృష్ణజ, తొందరగా రండి. ఎక్కడున్నారు? అందరూ వచ్చారా? భవిత, రోహిత్, కృష్ణజ రండి. అయ్యయ్యో! చెల్లి, చెల్లి, ఏంటి? అమ్మ పిలుస్తుంది. ఎందుకు? పూజ ఉందంట, కిందికి రమ్మంటుంది. అయ్యా బాబోయ్! ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అమ్మ పూజ మొదలు పెట్టినట్టుంది. ఇది చూడు ఎలా పడుకుందో. అక్క లే అక్క, అక్క లే అక్క, లే అక్క. ఏంటి? అక్క, అమ్మ పూజ మొదలు పెడుతుంది. మనం తొందరగా పూజ దగ్గరికి వెళ్ళకపోతే మనకి బడిత పూజేస్తుంది. రా. రాత్రే చెప్పింది కదా ఈరోజు పూజ ఉందని. అయ్యో! నువ్వు ఆ బాత్రూంలోకి వెళ్ళు, వెళ్ళు. దేవుడా! లేవరా, లే 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 లేవరా, లే. ఏంటి? పూజరా, వెళ్ళి రెడీ అవ్వు. ముందు లేపొచ్చు కదే. అయ్యో! అమ్మమ్మ నేనిప్పుడే వస్తాను. అలాగే. ఎంత శ్రావణ శుక్రవారం అయితే మాత్రం ఎంత పొద్దున్నే తల స్నానాలు చేసి హడావిడిగా రెడీ అవ్వాలా? మమ్మీ చాదస్తం కాకపోతే అయ్యో వెట్టు వెట్టు. అసలు మమ్మీ అంత ఎడ్యుకేటెడ్ అయింది ఇలా శ్రావణ శుక్రవారాలు, తులసి పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేయడం ఏంటో. నోర్మి అక్క, మమ్మీ విన్నదంటే చెవులు మెల్లేసి నీ చేత కూడా చేయిస్తుంది. నువ్వు నోరు మూసుకుని రావే. ఇలా అనుకుంటున్నారేంటి? నిన్న మీ ముగ్గురికి ఈ రోజు పండగని వేసుకోవడానికి డ్రెస్సెస్ ఇచ్చాను కదా, ఎందుకు వేసుకోలేదు? ఈ డ్రెస్సెస్ ఎందుకు వేసుకున్నారు? అంటే మామ్ ప్రిపేర్ అవ్వలేదు మామ్. ఏంటి? పూజ ముఖ్యం కదా, డ్రెస్ లో ఏముంది అని. షట్ అప్. సారీ మామ్. ఇప్పుడు వెళ్ళేసుకున్నామంటావా? హే, ఈ తెలివితేటల్ని చదువుల్లో చూపించు, నా దగ్గర కాదు. సారీ మమ్మీ. డోంట్ రిపీట్ దిస్ నెక్స్ట్ టైం. ఇదిగో పిల్లలు, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మహాలక్ష్మిలా ఉన్నా మీ అమ్మ వరలక్ష్మి వ్రతం చేయబోతుంది. ఈ ఇంటి మహాలక్ష్మి కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకోండి. మీ భవిష్యత్తు బావుంటుంది. అలాగే అమ్మమ్మ. ఆ మమ్మీ ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. ఎల్లకాలం సంతోషంగా ఇలాగే ఉండమ్మా. సంతోషంగా ఉండు నాన్నా. పదండి. స్వామి, మా అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునే అవకాశం లేదా? దయచేసి ఈరోజు ఎలాగైనా మా అమ్మ ఆశీర్వాదం నాకు కలిగించు. ప్లీజ్ ప్లీజ్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఏమైనా సాయం కావాలా? అవసరం లేదులే అమ్మా. పర్లేదులే పిన్ని, ఇటువు నేను చేస్తాను. నీ గురించి పెద్దమ్మగారు చెప్పారమ్మా. ఏం చెప్పారు? ఎదుటి వాళ్ళకి సాయం చేయడంలో నువ్వు ముందుంటావని చెప్పారు. ఏదో అమ్మమ్మ గారి అభిమానం. తాతయ్య గారు కూడా నువ్వంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళంట కదా. అవును పిన్ని, సొంత మనవరాల్ని చూసినట్టే నన్ను చూసేవారు తాతయ్య గారు. అవును, ఇందాక అమ్మవారిని ఏం కోరుకున్నావు? ఆ అమ్మకి నీ మీద కోపం తగ్గిపోవాలని కోరుకున్నావు కదా. అదేనమ్మా, గీతాంజలి అమ్మకి నీ మీద కోపం తగ్గాలి అని అనుకున్నావు కదా అని అంటున్నా. అనుకున్నాను, నువ్వు అలాగే కోరుకుంటావని అనుకున్నాను. తగ్గిపోతుందమ్మా. ఏదో ఒకరోజు అమ్మగారికి నీ మీదున్న కోపం తగ్గిపోతుంది. అమ్మగారు నిన్న భద్రకాళిలా మాట్లాడారు కదా, ఇవాళ చూడు శాంతలక్ష్మిలా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. శ్రావణ మాసంలో ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు గీతాంజలి అమ్మగారు ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రసన్నంగా ఉంటారో. ఇంట్లో పనివాళ్లందర్నీ సొంత బిడ్డలా చూసుకుంటారు. సాయంత్రం వ్రతం పూర్తయ్యాక పనివాళ్లందరికీ బట్టలు పెడతారు.
ఎంతో కొంత బంగారం కూడా ముట్ట చెప్తారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మమ్మల్ని కరుణించింది అన్నట్టు గీతాంజలి అమ్మగారు మమ్మల్ని చూసుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం కోసం మేమంతా సంవత్సరమంతా ఎదురుచూస్తాం తెలుసా? నీ అదృష్టం బావుండి నువ్వు మాల ఎదురు చూడకుండానే శ్రావణ మాసంలో ఈ ఇంట్లో అడుగు పెట్టేశావు. నీ జాతకం బావుంది కాబట్టే కరెక్ట్ టైంలో వచ్చావు. నీక్కూడా కొత్త బట్టలు పెట్టి ఎంతో కొంత బంగారం ఇస్తారులే అమ్మగారు. నాకు బంగారం అక్కర్లేదులే పిన్ని, బట్టలిస్తే చాలు. కానీ అమ్మగారు నా మీద కోపంగా ఉన్నారు కదా, నాకు బట్టలిస్తారో లేదో. బిడ్డ మీద తల్లికి కోపమున్నంత మాత్రాన తల్లి బిడ్డకు అన్నం పెట్టకుండా మానేస్తుందా? అలాగే మా గీతాంజలి అమ్మగారు కూడా నీ మీద కోపం ఉన్నంత మాత్రాన నీకు బట్టలు పెట్టడం ఏమాత్రం మానేరు. తప్పకుండా మాతో పాటు నీ కూడా బట్టలిస్తారు. నువ్వు చూస్తూ ఉండు. హేయ్ వెల్కమ్ 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 హేయ్ వెల్కమ్ కోడలి పిల్ల వెల్కమ్. థ్యాంక్ యూ మావయ్య. నేను కూడా థ్యాంక్స్ మావయ్య. నేను నీకు ఇంకా వెల్కమ్ చెప్పలేదు కదరా. ఆ, మమ్మల్ని ఇక్కడ ఉండటానికి రమ్మన్నారు కదా మావయ్య, ఓ అందుకు థ్యాంక్స్. అయితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. రేయ్ మనీష్, మావయ్య, రేయ్ నువ్వేంట్రా డల్గా ఉన్నావు? అది ఏం లేదు మావయ్య, ఏం లేదు. లగేజ్ ఆ లగేజ్ పనివాళ్ళు తెస్తాలే గాని నువ్వురా, పదరా. పద. పదండి. బావా. హాయ్ బావా. హాయ్. హే హాయ్. హాయ్. హే హాయ్ బావా. హాయ్. హే హాయ్. గీతూ ఎవరొచ్చారో చూడు. అతయ్య. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? ఎరా నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను అత్తయ్య. అవును, ఎంతసేపైంది మీరొచ్చి? ఇప్పుడే అత్తయ్య. అమ్మతో పాటు మీరు కూడా వచ్చేసుంటే బావుండేది. పర్లేదులే అత్తయ్య, ఇప్పటికైనా వచ్చాం కదా, ఎంచక్క అందరం కలిసి ఒకే చోటు ఉండొచ్చు. ఆ ప్రీతి, లగేజ్ అంతా తెచ్చేసుకున్నారు కదా? తెచ్చుకున్నాం అత్తయ్య. గుడ్, వెరీ గుడ్. అతయ్య, అంటే మేడం అది యాక్చువల్లీ అంటే మేడం అది యాక్చువల్లీ అది ఎవర్రా? అతయ్య, అతయ్య. ఎవర్రా నీకు మేడం? ఇది ఇల్లు అనుకుంటున్నావా, ఆఫీస్ అనుకుంటున్నావా? అతయ్య వదిలే అతయ్య, ప్లీజ్ అతయ్య, అతయ్య ప్లీజ్ అతయ్య. నొప్పొస్తే ఎవరైనా అమ్మ అమ్మ అని అరుస్తారు కానీ నువ్వేంటి బావా అత్త అత్త అని అరుస్తున్నావు? వీడికి నేను అత్తమ్మని కదా, అందుకే ఇలా అరుస్తున్నాడు. అవునరా, రాత్రి మీ మావయ్య ఫోన్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నానని చెప్పారు కదా, చెప్పారు. మరి నాతో ఎందుకు మాట్లాడలేదు? అంటే అతయ్య అది పంతమా, పట్టింపా, లేక ఈగోనా? ఆహా, పంతంతో మొదలై పట్టింపుగా మారిన ఈగో అయి ఉంటుంది మామ్. గీతాంజలి మేనల్లుడికి ఆ మాత్రం ఈగో ఉంటుందిలే. అయ్యో మావయ్య, అలాంటిదేం లేదు. మరెందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడతావో లేదో అని భయపడి నేను మాట్లాడలేదు అతయ్య. అత్తయ్య, నాకు మాత్రం నువ్వంటే అన్నయ్య కంటే ఎక్కువ భయం. ఉండాలే, ఆ మాత్రం భయం ఉండాలి. పెద్దవాళ్ల విషయంలో భయం, గౌరవం, ప్రేమ, చనువు అన్నీ ఉండాలి. కాకపోతే ఏది ఎప్పుడుండాలో, ఎంతుండాలో తెలుసుకొనుండాలి. ఆ విషయం నాకు బాగా తెలుసు అత్తయ్య, అందుకే ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాను, ఎంతలో ఉండాలో అంతలో ఉంటాను. గుడ్ బాయ్. థ్యాంక్స్ అత్తయ్య. ఇంత పెద్ద కోటలో నా రాజకుమారి ఎక్కడుందో ఏంటో. భవిత, బాబా వాళ్ళకి రూమ్ చూపించు. ఓకే మామ్. బావా రా బావా. పద బావ. మ్. సరే, వెళ్ళండ్రా. ఓకే నాన్న. అమ్మయ్యా, మొత్తానికి అమ్మకి వాళ్ళ మీద కోపం పోయింది. వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించింది. అందరూ కలిసి ఇక్కడే సంతోషంగా ఉంటారు. ఈ విషయం అమ్మమ్మకి చెప్తే ఎంత సంతోషిస్తుందో.
అమ్మమ్మా నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటమ్మా? పొద్దున నువ్వు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మ లక్ష్మీదేవితో సమానం, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే భవిష్యత్తు బావుంటుందని అన్నారు కదా! ఆ నాకు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుంది. అమ్మా పంతులు మీరిప్పుడు గారు మీరాగండి. అందరూ కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకోండి. మనసులో ఏమేం కోరికలున్నాయో కోరుకోండి. కోరుకోండి, కళ్ళు మూసుకోండి. వెళ్ళు.